హలో అండి అందరికీ. ఈరోజు మనం దోసకాయ ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలామంది దోసకాయ టమాటోనే చేస్తారండి. ఇక్కడ ఆలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఇత్తడి గిన్నెను వాడుతున్నానండి. నా రెసిపీస్లో ఎక్కువ ఇది కనిపిస్తుందండి. దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. తర్వాత దోసకాయని పీల్ ఆఫ్ చేసి మొత్తం విత్తనాలు తీసేసానండి. చూడండి, ఇక్కడ దీన్ని దోసకాయ చెక్ చేసుకోవాలండి, చేదు ఉందా లేదా మస్ట్ అండ్ షుడ్ అండి. చూడండి, విత్తనాలు సపరేట్ చేశానండి, సీడ్స్ని. తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైందండి. దీంట్లో జీలకర్ర ఆవాలు వేసానండి. చూడండి, జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసానండి. ఇవి కొంచెం వేగనివ్వాలండి. ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి. తర్వాత ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇక్కడ టమాటా వేసాక చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. అది కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తుందండి నాకైతే. అందుకని నేను ఇలా వేసి వేయించుకుంటాను. తర్వాత ఆలు, టమాటా, దోసకాయ అన్నీ సన్నగా కట్ చేసుకున్నానండి. వీటన్నిటిని మూడింటిని కలిపి వేయడమేనండి. చూడండి, అన్నీ వేసానండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ముందుగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఇవన్నీ ఉడికితే నీరు అవుతాయి కాబట్టి నేను రాక్ సాల్ట్ వాడానండి. చాయిస్ ఈజ్ యువర్స్ అండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడచ్చు. కాకపోతే ఇది హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు ఇలా వాడుతుంటానండి నేనైతే. చూడండి, మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయకుండానే వాటర్ వచ్చిందండి ఉడికే కొంది. దోసకాయలో కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి అలా నీరుగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి యాడ్ చేశానండి. కొంచెం కారం వేస్తున్నానండి. ఒక నిమిషం దీన్ని వేయించుకొని తర్వాత వాటర్ యాడ్ చేయాలండి. దోసకాయ తినని వాళ్ళకి ఇలా ఆలు యాడ్ చేసి పెట్టి చూడండి, అందరూ వదిలిపెట్టకుండా తింటారండి ఈ కర్రీని. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. కొంచెం వాటర్ యాడ్ చేశానండి. అంతేనండి, ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవడమేనండి. మన ఆలు దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై